కూర్చోండి, మళ్ళీ అందరికీ డిస్ప్లే అవుతుంది. కూర్చోండి, మీరు లేస్తే వెనకాల కనబడదు, వాళ్ళు లేస్తారు. ఓకేనా? ఏం లేదు, 2 ఒకే సైజులో పేపర్స్ కట్ చేశారు. తర్వాత ఒక ఫెవికల్ బాటిల్, తర్వాత ఒక రీఫిల్ ఒకటి తీసుకోమన్నారు. మెటీరియల్ థింగ్స్ కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ దాన్ని ఎలా చేస్తారనేటువంటిది మీకు చేసేటప్పుడు మీకు చూపిస్తారు. రీఫిల్ పెట్టేసి దానికి ఆ యొక్క పేపర్కి అంతా ఫెవికల్ పూసి, సో రీఫిల్ పెట్టేసి దాన్ని ఫోల్డ్ చేయాలి. మన పెన్ ఎట్లా రౌండ్ షేప్లో ఉంటుందో అట్లా ఫోల్డ్ చేసుకోవాలి. రీఫిల్ దాని లోపల పెట్టేసి ఫస్ట్ ఇలా రుద్దితే ఒక సైడ్ రుద్దితే ఇది కొంచెం క్లోజ్. దాన్ని ఏం చేశారంటే మనం తినే ఫుడ్ను కూడా డిఎన్ఏని కట్ చేసేసారు. దాంట్లో ఉన్న జన్యు ఉత్పత్తి కాకుండా చేసేసారు. దానివల్ల ఏమవుతుందో తెలుసా, మన ఫుడ్ ఎందుకు తింటాం, మన బాడీలో సెల్స్ అప్పుడప్పుడు చనిపోతూ ఉంటాయి. అది రీజనరేట్ కావాలి. రీజనరేట్ కావాలంటే ఏం చేయాలి, మనం హెల్తీ ఫుడ్ ఆహారం తీసుకోవాలి. సో మన ఫ్లవర్స్ నుంచి తినే ఆహారం వరకు అన్నిట్లో మనకేంటంటే ఆ జన్యోత్పత్తిని నాశనం చేసేసారు. సో ఇవి నేను ఫార్మర్స్ దగ్గర తీసుకొచ్చాను. ఈ ఫార్మర్స్ ఏంటంటే వాళ్ళ తరతరాలుగా వాటిలో ఏం చేస్తున్నారంటే పెస్టిసైడ్స్ ఏం వేయకుండా వీటిని కంటామినేట్ చేయకుండా కాపాడుతున్నారు ఫ్లవర్స్ని. ఈ ఫ్లవర్స్ భూమిలో ఎక్కడైనా వేస్తే మొలుస్తాయి. మనం ఇప్పుడు మార్కెట్లో వాడే ఫ్లవర్స్ మొలవట్లేదు. ఎందుకంటే మార్కెటింగ్ ప్రాసెస్ కోసం కంప్లీట్గా డిఎన్ఏ ప్రాసెస్ని కట్ చేశారు. మనం ఏంటంటే స్లోగా మనం పండించుకునే పంటలు కూడా ఏం చేయాలి అంటే మనం కెమికల్స్ వాడకుండా వాడాలి. అర్థమైందా? నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు పెన్ క్రియేట్ అయిందా, ఇది అవునా, మీరు కూడా చేద్దరు. ఇది పెన్ అయిందా, మనం వేసాం ఫెవికాల్ వేసాం కదా, గట్టిగా అంటుకుంటుంది. దీనిపైన మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక చిన్న విత్తనం పెట్టేస్తాం. ఈ పేపర్లో, ఈ చిన్న పేపర్లో విత్తనం చుట్టి ఇందులో పెట్టేస్తాం. అప్పుడు ఏమవుతుంది, పెన్ను ఇదేంటి పెన్ అంటే ఇది కూడా పేపర్ పెన్నే, కానీ ఇది మిషన్ మేడ్. ఏం మేడ్? మిషన్ చేయడానికి ఏం కావాలి, పవర్ కావాలి, అవునా, వాటర్ కావాలి కదా. సో పవర్ వాటర్ 2 యూజ్ చేస్తే ఏమవుతుంది, మనకు కార్బన్ ఎమిషన్ క్రియేట్ అవుతుంది కదా. మనం ఏం చేస్తున్నాం, హ్యాండ్ మేడ్ చేస్తున్నాం. దీనికి పవర్ అవసరమా? మనం ఇక్కడ ఏం అవాయిడ్ చేసాం, కార్బన్ ఎమిషన్స్ని అవాయిడ్ చేసాం, అవునా. ఇట్స్ లైక్ ఎ ప్రాక్టీస్. అర్థమైందా? అంటే మనం మిషన్ను కూడా అవాయిడ్ చేసి ఏం చేస్తున్నాం అంటే, సో కార్బన్ ఎమిషన్ అవాయిడ్ చేసి మన చేత్తోనే పెన్ చేస్తున్నాం. ఇప్పుడు పెన్ అయిందా ఇది ఇలాగా. సో ఇట్స్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. దీనికి ఒక సీడ్ పెడతాం, ఇందులో సీడ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇది మిషన్ మేడ్ కాబట్టి ఇది మనం ఎక్కడైనా పడేసినా కూడా ఈ సీడ్లోంచి మనకు మొలక వస్తుంది. ఇది కొంచెం హెల్ప్ చేస్తాం. మొక్క రావాలంటే ఎంత చిన్న విత్తనం మీ కంటికి కనిపిస్తుందా? మనకు కంటికి కూడా కనిపించినంత చిన్న విత్తనం నుంచి ఏమొస్తుంది, పెద్ద పూల మొక్క వస్తుంది. ఈ పూలు రావడం వల్ల ఏమవుతుంది, మనకు బీస్ వస్తాయి కానీ, పండ్లు కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ ఏవి ఈ భూమి పైన క్రియేట్ అవ్వవు. ఫ్లవర్స్ పెట్టడం వల్ల మనకేమవుతుంది, మనం బీస్ని ప్రొటెక్ట్ చేస్తాం. బీస్ని ప్రొటెక్ట్ చేస్తే ఏమవుతుంది, మనకు తెలియకుండానే ఎన్వైరన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేస్తాం, అవునా. సో ఇవాళ సింపుల్గా ఇవి చూపిస్తున్నాం ఫ్లవర్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సెషన్స్గా కూర్చొని 5 మెంబర్స్ వీళ్ళు ప్రాక్టికల్స్.